కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలో గృహజ్యోతి ఒకటి. అయితే గృహజ్యోతి విషయంలో అనేక తర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అనేక అనుమానాలు కూడా తావిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లోపే ఈ 6 గ్యారెంటీలను కూడా అమలు పరిచే విధంగా రాష్ట్ర సర్కార్ ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి కూడా ప్రత్యేకంగా ఏ మేరకు ఖర్చు అవుతోంది, ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి అంశాల్లో ఎటువంటి నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఏ పథకం కోసం ఎన్ని కోట్లు ఖర్చు అవసరమవుతుందో కూడా అధికారులను నుంచి నివేదిక ఇవ్వాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఆర్థిక అంశాలన్నీ కూడా జోడించుకొని ఆర్థిక ఆదేశాలతో కూడా నివేదిక రూపొందించారు. ఈ నివేదిక చూస్తే కనుక ఓన్లీ కేవలం గృహజ్యోతి పథకం గురించి మాట్లాడుకుంటే గృహజ్యోతి పథకం కోసం 10,000 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందంటూ కూడా ఆర్థిక శాఖ వెల్లడించింది. మరి 10,000 కోట్ల విషయంలోకి వస్తే కనుక 200 యూనిట్ల లోపు ఉన్న వారందరికీ కూడా ఉచితంగా విద్యుత్ ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అది 6 గ్యారెంటీలో కూడా ఒక ప్రధానమైన గ్యారెంటీగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ 200 యూనిట్ల లోపు విషయంలో అనేక అనుమానాలు తావిస్తున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 1,82,00,000 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే దీంట్లో అగ్రికల్చర్ ఇతర కమర్షియల్ బేస్డ్గా బిజినెస్ యాక్టివిటీస్లో పైన 82 లక్షలుగా మనం తీసివేస్తే కనుక 1 కోటికి పైగా మీటర్ కనెక్షన్స్ ఉన్నాయి. దీనికి తోడు తెల్ల రేషన్ కార్డ్ అన్నిటికీ ప్రామాణికంగా చెప్పుకుంటే ఇప్పటికే సుమారుగా 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. మరికొంతమంది కూడా ఇప్పటికే అప్లై చేసుకున్నారు. అంటే సుమారుగా 1 కోటికి పైగా రేషన్ కార్డుల యొక్క సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ రేషన్ కార్డులే వర్తింపుగా 1 కోటికి పైగా కనెక్షన్లకు సంబంధించి ఈ గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తారా, లేదంటే ఈ 1 కోటి విద్యుత్ కనెక్షన్కి అమలు చేస్తారా, ఏ రకంగా ఈ కనెక్షన్ అమలు కాబోతోంది, ఏ రకంగా దీనికి ఒక గైడ్ లైన్స్ రూపొందించబోతున్న ఒక అనుమానం కూడా తావిస్తోంది. పెద్ద ఎత్తున 6 గ్యారెంటీలకు సంబంధించి కసరత్తు చేస్తోంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఒకసారి దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మధు లైవ్ ద్వారా అందిస్తారు. మధు, సో ఏ రకంగా దీన్ని నిర్దేశించే అవకాశం? ఇళ్లకు సంబంధించినటువంటి ఒక కొలిక్కి రాకముందుకే ఈ గృహజ్యోతి పథకం పైన భారీగా అంచనాలు పెట్టుకున్నారు ప్రజలంతా కూడా. ఎందుకంటే ఈ భారం ఇంకా గృహలక్ష్మి పేరిట వచ్చేటువంటి ఇల్లు అంటే ఇందిరమ్మ ఇళ్ళ కంటే ముందుగానే ఇప్పుడు కొంతమంది రెంట్ ఉంటున్నారు, కొంత టెంపరరీ ఉంటున్నటువంటి పరిస్థితి, కొంతమంది గుడిసెలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న వాళ్ళు ఉంటాయి, ఇంటి మీటర్లు ఉన్నాయి, వాళ్ళకు కూడా సొంత జాగాలు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. సో ఓవరాల్ గా గృహ జ్యోతి పేరిట ప్రభుత్వం ఏదైతే తీసుకురావడం జరిగిందో కొత్త స్కీమ్ అనేటువంటిది 200 యూనిట్లు ఎంతమంది ఉపయోగిస్తున్నారు అంటున్నారు. అలా పేదవారు చాలా అత్యంత వెనుకబడినటువంటి వారు, కొన్ని చిన్న కుటీర పరిశ్రమలు కూడా నడుపుకుంటున్నారు, గిర్నీలు తర్వాత ఇతరాత్రకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాకు వస్తుందా రాదా అనేటువంటి ప్రభుత్వంని ఎంక్వైరీ చేస్తా ఉన్నారు, అధికారులను అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది 200 యూనిట్ల వరకు మాత్రమే 200 యూనిట్ల లోపు మాత్రమే కరెంటు ఉపయోగిస్తున్నారు అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులతో తెలుసుకునే ప్రయత్నం చేశారు. సీజన్ వైజ్ గా సమ్మర్ లో, తర్వాత రైనీ సీజన్ లో కావచ్చు, వింటర్ సీజన్ లో కావచ్చు ఎట్లా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు ప్రకారం డీటెయిల్స్ ప్రకారం 10,000 కోట్లు కావాలి ఈ స్కీమ్ కి అనేటువంటిది గుర్తించింది ప్రభుత్వం. దాని ప్రకారం కసరత్తు చేస్తా ఉంది. ఎందుకంటే వచ్చే బడ్జెట్ సెషన్ లో ఈ కేటాయింపులు ఉండేలా ఈ 6 గ్యారెంటీల్లో ఇది కూడా ఒక గ్యారెంటీ కాబట్టి ఇది అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మొత్తం ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్లకు సంబంధించినటువంటి అంటే ఎంపిక ఎలా ఉండాలి, కేవలం రేషన్ కార్డు మాత్రమే తీసుకోవాలా, గృహజ్యోతికి సంబంధించి తీసుకుంటే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, రెంట్స్ లో ఉన్నారు, కొన్ని సంవత్సరాల నుంచి అదే ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఉన్నారు, వారి పేరు పైన మీటర్ లేదు, ఓనర్ల పైన మీటర్ పేరు ఉంది. సో వీటన్నిటిని ఏ రకంగా పరిగణలోకి తీసుకోవాలి అనేటువంటి ప్రస్తుతం ఆలోచిస్తా ఉంది. 10,000 కోట్లు అయితే అంచనా ప్రకారం ప్రస్తుతం అధికారులు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఇది కాస్త ఫిల్టర్ చేసేటువంటి అవకాశం ఉంది. అభయహస్తం పేరిట వచ్చినటువంటి ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో అర్హులా కాదా గుర్తించడానికి ఆధార్ కార్డు తర్వాత ఇవన్నీ మ్యాచ్ చేస్తా ఉన్నారు కాబట్టి దాని ప్రకారం గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. త్వరలోనే దీనిపైన విధి విధానాలు ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం 6 గ్యారెంటీలతో పాటు ఈ గ్యారెంటీని అమలు చేయడానికి 10,000 కోట్లు కావాలి ప్రభుత్వం దగ్గర. సో దానికి సంబంధించి సిద్ధమవుతా ఉంది. రైట్ మధు, మరోవైపు ఇందాక మేము మాట్లాడుతున్నట్టుగా కుటీర పరిశ్రమలు కావచ్చు, కొన్ని చిన్న యూనిట్స్గా ఏర్పాటు చేసుకొని కమర్షియల్ యాక్టివిటీస్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఈ పథకం వర్తిస్తుందంటారా? ఇంట్లోనే కుట్టు మిషన్లు కావచ్చు, తర్వాత జ్యూస్ బండ్లు కావచ్చు, తర్వాత పిండి గిర్నీలు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళంతా ఇంటి దగ్గర ఉండి కుటీరం ప్రజలు వారిపైన ఆధారపడి బ్రతుకుతున్నారు. చిన్న చిన్న పరిశ్రమల పైన వారి పరిస్థితి ఏంటి అనేటువంటి దానిపైన కూడా ప్రస్తుతం ఆలోచిస్తున్నారు అధికారులు. వారు ఈ 200 యూనిట్ల గృహజ్యోతికి అర్హులు అవుతారా, ఒకవేళ 200 యూనిట్లు దాటితే వారి పరిస్థితి ఏంటి, భారం పడేటువంటి అవకాశం ఉందా, కరెంటు బిల్లు ఏమైనా పెంచే అవకాశం ఉందా రేపు ఫ్యూచర్ లో? ఇప్పుడు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన తర్వాత మిగతా వారిపైన అంటే
200 యూనిట్ల కంటే పైన ఎవరైతే కరెంటును కాల్చుతారో వారిపైన ఏమైనా కరెంటు భారం పడనుందా, ఏమైనా కరెంటు రేట్లు విద్యుత్ ఛార్జీలు ఏమైనా పెంచుతారా అనేటువంటి అనుమానాలు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నాయి, రాజకీయ వర్గాల్లో కూడా ఉన్నాయి. కానీ ఈ చిన్న చిన్న పరిశ్రమలు ఎవరైతే నడుపుకుంటున్నారో చాలా తక్కువలోనే, పెద్ద పరిశ్రమలు కాకుండా కేవలం పిండి గిర్ని కావచ్చు, తర్వాత జ్యూస్ సెంటర్లు కావచ్చు, ఇందాక చెప్పుకున్నట్టు కొన్ని కుట్టు మిషన్లు కావచ్చు, ఒక 2-3 కుట్టు మిషన్లు పెట్టుకొని నడుపుకోవడం వాళ్ళు, దానికి కూడా ఎలక్ట్రికల్ అవసరం ఉంటుంది ఆ మిషన్తో నడిచేటువంటి. సో ఇలాంటి వాటిపైన ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి ఒకవైపు చర్చ ఉంటే, ఈ గుర్తింపు అనేటువంటిది ఎట్లా ఉంటుంది 200 యూనిట్ల లోపు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రకాల పనులు చేసుకునేటువంటి వారు, కుటుంబం మొత్తం, చిన్న పిల్లలున్నా ఎవరున్నా భార్య భర్త కుటుంబ పిల్లలు ఉంటే బయటికి వెళ్ళి సాయంత్రం వస్తారు వాళ్ళు కూలీలు చేసుకొని, లేకుంటే ఇతరత్ర కార్యక్రమాలకు దూరం వెళ్ళి వారు మాత్రమే 200 యూనిట్లు కరెంటు కాల్చేటువంటి పరిస్థితి ఉంది. ఎస్తమానం ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక లైటు ఒక ఫ్యాన్ వాడాల్సి ఉంటుంది, అది 200 యూనిట్లు దాటే పరిస్థితి ఉండొచ్చు. సో ఈ కాలం జనరల్ గానే ప్రతి ఇంట్లో టీవీ, ఒక ఫ్యాను, లైటు కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఈ వచ్చే సమ్మర్ని దృష్టిలో పెట్టుకుంటే 200 యూనిట్లు దాటే అవకాశం ఉంటుంది. ఎట్లా ఎగ్జామ్షన్ ఇవ్వాలి అనేటువంటి దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఎవరిని గుర్తించాలనేటువంటిది. త్వరలోనే దీనికి సంబంధించి మార్గదర్శకాలు రానున్నాయి. 200 యూనిట్లు ఉచిత కరెంటుకు సంబంధించిన అంశంపైన 10,000 కోట్లు కావాలని అంచనా ఉంది. కాబట్టి విధి విధానాలు ఖరారు కాగానే ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం. రైట్, తెల్ల రేషన్ కార్డే అన్నిటికీ ప్రమాణికం. 6 గ్యారెంటీలో కూడా తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ కావాల్సిందంటూ కూడా గతంలో మంత్రులు చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు తెల్ల రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వర్తింపు జరిగే అవకాశం ఉందో. కొంతమంది కూడా రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, లేకుంటే పక్క హౌస్ లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి తరలి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కూడా రకరకాలుగా ఉన్న నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పథకం వర్తింపు జరుగుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా 200 యూనిట్లు ఎవరైతే కాలుస్తారో, అంతకంటే తక్కువ కాలుస్తారో, కరెంటును ఉపయోగిస్తారో ఆ వినియోగదారులకు మాత్రమే 200 యూనిట్ల పేరిట ఈ కరెంటు ఫ్రీ ఇచ్చే అవకాశం ఉంది గృహజ్యోతి పేరిట. సో అంతకు మించి ఒకవేళ 200 యూనిట్లు దాటినా 201 యూనిట్ అయినా కూడా గతంలో మీరు ఎట్లయితే కరెంటు వినియోగానికి ఏ రకంగా అయితే విద్యుత్ వినియోగానికి డబ్బులు పే చేసేవారో, సో అదే పే చేయాల్సినటువంటి నిబంధన ఉంది. ఎందుకంటే సేమ్ యాజ్ పక్క రాష్ట్రంలో ఇదే విధంగా 200 యూనిట్స్ సంబంధించినటువంటి స్కీమ్ అమల్లో ఉంది కర్ణాటక రాష్ట్రంలో. అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ కాస్త టెక్నికల్ గా ఇదే ప్రాబ్లం అవుతా ఉంది. 1 యూనిట్ ఎక్కువైనా 201 యూనిట్ వినియోగించినా కూడా మొత్తం 201 యూనిట్లకి పే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేవలం 200 లోపు మాత్రమే పే చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఆల్రెడీ రేషన్ కార్డు మాత్రమే, ప్రతిదానికి రేషన్ కార్డే ప్రామాణికం కాబట్టి రేషన్ కార్డు ఉన్నటువంటి వారే అర్హులు. ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక రెంట్ హౌస్ లో ఉన్నటువంటి వారికి కూడా గృహజ్యోతి కింద అది పే చేయాలి అనుకుంటే వాళ్ళకు సబ్మిటర్ ఉంటే కనుక ఏమైనా కన్సిడర్ చేస్తారా చేయరా అనేటువంటిది చూడాలి. ఆ సబ్మిటర్ కూడా కేవలం వారు ఉపయోగించేటువంటి విధంగా ఉంటేనే, అంటే ఒక ఫ్యామిలీ ఉపయోగించేటువంటి విధంగా ఉంటే మాత్రమే గృహజ్యోతి కింద ఎలిజిబుల్ ఉండేటువంటి పరిస్థితులు ఉండొచ్చు. మరి దానికి ఇంకా క్లారిటీ చేయలేదు ప్రభుత్వం. త్వరలోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తుంది. పక్క స్టేట్ లో అమలు అవుతుంది. ఆల్రెడీ స్కీములు గమనిస్తా ఉన్నారు. వస్తున్న ఇబ్బందులు ఏంటి, అర్హులను ఎలా గుర్తించాలి, ప్రజల నుంచి. మరోవైపు 1,82,00,000 కనెక్షన్లు అయితే ఇప్పటి వరకు ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. 1,82,00,000 సుమారుగా 50 లక్షల పైచిలకు ఈ యొక్క కమర్షియల్ యాక్టివిటీస్ కావచ్చు, ఇతరత్ర ఇండస్ట్రీకి సంబంధించిన సప్లై 1,30,00,000 వరకు సుమారుగా ఈ కనెక్షన్ ఉండే అవకాశం ఉంది. పూర్తిగా ఈ 1,30,00,000 వరకు ఈ వర్తింపు జరుగుతుందా, లేదంటే కేవలం రేషన్ కార్డు ప్రమాణికంగా తీసుకుంటారా? ఖచ్చితంగా ప్రభుత్వ స్కీమ్స్ అన్ని కూడా రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అది కూడా ఆ మీటర్ వారి పేరు మీద ఉండాలనేటువంటి నిబంధన చెప్తా ఉన్నారు. మరి సడలింపు ఇందాక మాట్లాడుకున్నట్టు రెంట్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా సబ్మిటర్ ఉంటే వారికి ఏమైనా సడలింపు ఉంటుందా, ఆ సబ్మిటర్ సంబంధించినటువంటి దాన్ని ఏమైనా జిరాక్స్ సబ్మిట్ చేయడమో, దానికి సంబంధించినటువంటి అటాచ్ చేయడం ఏమైనా తెలియాలి. ప్రస్తుతానికైతే క్లారిటీ రాలేదు. ఇప్పుడు మాత్రం అన్ని స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 6 గ్యారెంటీలతో పాటు గతంలో ప్రకటించినటువంటి మొత్తం మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలతో మొత్తం ముడిపడింది వైట్ రేషన్ కార్డే. కాబట్టి వైట్ రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులు కాబట్టి అదే ప్రామాణికం. దానికి సంబంధించినటువంటి విషయంపైనే త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తో ప్రభుత్వం ప్రజలకు వివరించనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు దఫాలు విద్యుత్ శాఖ అధికారులతో, శాఖ మంత్రితో కలిపి పలు దఫాలు సమావేశాన్ని నిర్వహించారు. డీటెయిల్ తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. రాష్ట్రంలో కరెంటు సమస్య రాకుండా కానీ 200 యూనిట్ల కరెంటు అన్ని చర్చ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. ఓవరాల్ గా గృహజ్యోతి విషయంలో ఇటు పథకానికి సంబంధించి కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 6 గ్యారెంటీలని
పార్లమెంట్ లోపే పూర్తి చేసే విధంగా కసరత్తు చేస్తోంది. కానీ గృహజ్యోతి పథకం విషయంలో కొన్ని అనుమానాలు తావిస్తున్నాయి. 1,82,00,000 విద్యుత్ కనెక్షన్లు ఉంటే ఇక్కడ సుమారుగా 80 లక్షల 50 లక్షల వరకు కూడా ఈ సంబంధించి ఓవరాల్ కమర్షియల్ యాక్టివిటీస్ కావచ్చు, ఇతరత్ర ఇండస్ట్రీస్ కోసం వాడుకున్నటువంటి కనెక్షన్లు అంటే 1 కోటి మందికి సుమారుగా ఈ గృహ అవసరాల కోసం వాడుకునే కనెక్షన్లు ఉన్నాయి. మరి అందరికీ వర్తింపు చేస్తారా కేవలం, లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రం వర్తింపు జరుగుతుంది? ఒకవేళ అక్కడ సొంత ఇల్లు కనుక లేకుండి ఉంటే, రెంటెడ్ హౌస్లో కనుక ఉండి ఉంటే కనుక ఏ రకమైన వర్తింపు ఉండబోతుంది? రకరకాల అనుమానాలు తావిస్తున్నాయి. కానీ ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుందన్న విషయంలో అధికారుల నుంచి కొన్ని కసరత్తులు చేస్తూ అధికారులకు సంబంధించి ఆర్థికపర అంశాలను సేకరించింది. ఆర్థికపర అంశాలు చూస్తే కనుక కేవలం గృహజ్యోతి పథకానికే 10,000 కోట్లు ఖర్చు అవుతుందని కూడా ఆర్థిక అధికారులు చెప్పిన పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ చేయబోతుందో మాత్రం చూడాల్సి ఉంది.